అమెరికా కళలో కూడా వినకూడదు అనుకునే వార్త తీసుకొచ్చా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అబుదాబి, దుబాయ్ వంటి రాజ్యాలున్న యుఏఈ ఇక మా దగ్గర డబ్బులు లేవు, యుద్ధాన్ని స్టార్ట్ చేసింది అమెరికానే. అమెరికా యుఏఈకు నష్టపరిహారాన్ని చెల్లించాలి, డాలర్స్ అయినా ఫ్రీగా ఇవ్వాలి, యుద్ధాన్నైనా ఆపేయాలి. ఈ రెండూ చేయలేము అంటే ఇక మా వల్ల కాదు. చైనీస్ కరెన్సీ అయిన యాన్తో ఆయిల్ వ్యాపారాలు చేసుకుంటాము అని చెప్పి యుఏఈ ప్రొటెస్ట్ చేసింది. యూనిపోలార్ వరల్డ్ నుండి మల్టీపోలార్ వరల్డ్కు షిఫ్ట్ అయింది. అమెరికన్ డాలర్స్తో ట్రేడ్ చేస్తే షిప్ను బ్లాక్ చేస్తున్నారు కాబట్టి చైనీస్ యాన్తో వ్యాపారం చేయడానికి ఎన్నో దేశాలు ఇష్టపడుతున్నాయి. చైనీస్ కరెన్సీతో ట్రాన్సాక్షన్స్ జరిగిన షిప్ను ఇరాన్ బ్లాక్ చేయడం లేదు. సో డాలర్ కంటే యాన్ ఇప్పుడు సేఫ్గా ఉంది. సో 1974 నుండి ఉన్న పెట్రో డాలర్ను డంప్ చేసి పెట్రో యాన్ వైపు షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి యుఏఈ చూస్తోంది. పెట్రో యాన్తో ఆయిల్ వ్యాపారం = డాలర్ పతనం అన్నమాట. ఇది యుఎస్ఏకు పిడుగు లాంటి వార్త. ఇంకా సింపుల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 2025లో యుఏఈ జీడిపి 5.3% చొప్పున కళకళలాడుతూ గ్రో అయింది. యుద్ధానికి ముందు దుబాయ్ రియల్ ఎస్టేట్ వేరే రేంజ్లో గ్రో అయింది. లోన్స్ కూడా ఇస్తాము, ట్యాక్స్ కట్టనక్కర్లేదు, ఇన్స్టాల్మెంట్స్లో డబ్బులు కట్టుకోవచ్చు అని చెప్పి ఫ్లాట్స్ అండ్ విల్లాస్ను అమ్మారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో రెంట్స్కు 3% ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది, దుబాయ్లో 8% వరకు రిటర్న్స్ వస్తాయి అని చెప్పి దుబాయ్ ప్రాపర్టీస్ను అమ్మారు. లాస్ట్ ఇయర్ 5,000 మంది ఇండియన్ మిలీనియర్స్ దుబాయ్కు షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే సేఫ్టీ, నో ట్యాక్స్, స్ట్రాంగ్ ఎకానమీ, దిరం వాల్యూ పడిపోదు, యుఏఈలో యుద్ధాలు రావు అనుకొని షిఫ్ట్ అయ్యారు అండ్ పెట్టుబడులు పెట్టారు. ఇండియన్ సెలబ్రిటీస్ లైక్ షారుఖ్ ఖాన్కు పామ్ జుమేరాలో విల్లా ఇచ్చారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, కాజోల్, మలయాళం హీరోస్ వంటి సూపర్ స్టార్స్కు గోల్డెన్ వీసా ఫ్రీగా ఇచ్చారు, పెట్టుబడులు పెట్టించారు. దుబాయ్ను ద స్విట్జర్లాండ్ ఆఫ్ డెజర్ట్ అని చెప్పి అమ్మారు. యోయో హనీ సింగ్, బాద్షా వంటి మ్యూజిక్ డైరెక్టర్స్, లారెన్స్ బిష్నోయ్ మనుషుల ఎక్స్టార్షన్ నుండి తప్పించుకోవడానికి దుబాయ్కు షిఫ్ట్ అయ్యారు. కట్ చేస్తే February 28 గేమ్ మొత్తం చేంజ్ అయ్యింది. యుద్ధం రాని దేశంలో షాహెడ్ డ్రోన్స్ పడ్డాయి. అవుట్ ఆఫ్ సిలబస్ లాగా లారెన్స్ బిష్నోయ్కు బదులు IRGC ముల్లాలు తగులుకున్నారు. వన్ పాయింట్ ఆఫ్ టైంలో అంటే అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ ముల్లాలు బుర్జ్ ఖలీఫాను ధ్వంసం చేసే కామ్కు రండి అని చెప్పి మొండి ఫత్వాలు కూడా జారీ చేశారు. అంటే గేమ్ ఎలా షిఫ్ట్ అయిందో చూడండి. సేఫ్టీ ఉన్న దేశంలో డెబ్రిస్ పడి ప్రజలు చనిపోయారు. షారుఖ్ పామ్ జుమేరా ఇంటిపై దాడి జరిగింది. దెబ్బకు షారుఖ్కు ఇండియా గుర్తుకొచ్చింది. వయా ఒమాన్ చార్టర్డ్ ఫ్లైట్లో అల్లా దయ వల్ల సేఫ్గా ముంబైకు ల్యాండ్ అయ్యాడు. ఇండియాలో ఉంటే S-400 అది మిస్ అయితే బ్రాక్ 800 అది మిస్ అయితే ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్స్ను ఇంటర్సెప్ట్ చేస్తుంది. కర్మకాలి ఈ 3 మిస్ అయిన లాస్ట్లో L4 ఆర్టిలరీ గన్స్ డ్రోన్స్ను ఇంటర్సెప్ట్ చేస్తుంది. షాహెడ్ డ్రోన్స్కు తల్లి లాంటి టర్కీ యొక్క బెయిరక్తర్ డ్రోన్స్ను ఆపరేషన్ సింధూర్లో జాలి దయ లేకుండా ఆపాం. వర్స్ట్ కేస్ సినారియో ఈ 4 కవచాలు ఫెయిల్ అయినా కూడా, ఒకవేళ ముంబై, ఢిల్లీపై దాడి జరిగినా కూడా ప్రతి దాడి కోసం ఇండియా ఎవరి కోసం ఆగదు. అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ వంటి మిజైల్స్ శత్రు దేశాలపై తాండవం చేస్తాయి. న్యూక్లియర్ పవర్డ్ దేశంపై ఎవడూ బలవంతం చేయలేడు. ఫైనలీ దుబాయ్ పెట్టుబడిదారులకు బిర్యానీ, దాల్ చావల్ గుర్తుకొచ్చాయి. యుఏఈ దగ్గర న్యూక్స్ లేవు, అడ్వాన్స్డ్ మిజైల్స్ లేవు. ఏమైంది? అమెరికా డిఫెన్సెస్పై ఆధారపడ్డారు, అమెరికన్ ఆర్మీపై ఆధారపడ్డారు. అమెరికన్ ఆర్మీ సౌదీ అరేబియా రక్షించడంలో పెట్టిన ఇంట్రెస్ట్ యుఏఈపై పెట్టలేదు. కట్ చేస్తే March 4 ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను క్లోజ్ చేసింది. April 20 ఈ రోజు వరకు హర్మూజ్ క్లోజ్లోనే ఉంది. దుబాయ్, అబుదాబిలోని మాల్స్ 80% ఫుడ్ ప్రోడక్ట్స్ను ఏరోప్లేన్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. యుఏఈకు $200 బిలియన్ ఒక్క నెలలో నష్టం. 5% చొప్పున పరిగెడుతున్న జీడిపి 3%కు పడిపోయింది. అల్ముఖతం, అల్జైన్ షేకులు షేక్ అయిపోయారు. యుఏఈ 45% డీసాలినేషన్ వాటర్నే వాడుతుంది. ఈ ప్లాంట్స్పై కూడా ఇరాన్ దాడి చేసింది అండ్ వాటర్ను కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. బై ఎయిర్ ఫుడ్ ప్రోడక్ట్స్ను ఇంపోర్ట్ చేసుకోవడానికి కారణం హర్మూజ్ను ఇరాన్ క్లోజ్ చేసింది. బై సీ షిప్పులు ప్రయాణించడానికి లేదు. బై ఎయిర్ ఇంపోర్ట్స్ అంటే $100 గవ్వాచాయి 120 రూపీస్ ఖర్చు పెట్టి కొనాలి. 120% ధరలు పెరిగాయి. యుఏఈ దగ్గర ప్రస్తుతం $300 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి. 3.67 దిరమ్స్ $1 అనమాట. ఫుడ్ ఇంపోర్ట్స్ కోసం డాలర్స్ని వాడుతున్నారు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఈ డాలర్స్ తరిగిపోతున్నాయి. దుబాయ్, అబుదాబిలో ఉన్న తెల్లోళ్ళు అంటే పెట్టుబడిదారులు అండ్ వ్యాపారస్తులు భయపడుతున్నారు. రేపు పాకిస్తాన్లో సెకండ్ రౌండ్ ఆఫ్ సీజ్ఫైర్ టాక్స్ ఇరాన్ అండ్ యూఎస్ఏ మధ్య జరగాలి. బట్ ఇరాన్ మేము యూఎస్ఏతో చర్చలకు కూర్చోము అని చెప్పేసింది.
హర్మూజ్ను ఓపెన్ చేయమని చెప్పి ముల్లా ముస్తఫా ఫత్వా జారీ చేశాడు. ఆయతుల్లా ఫత్వా జారీ చేశాడు అంటే ఎవడు జవదాటడానికి లేదు. ఈ ఐఆర్జీసీ ముల్లాలు అబ్బాస్ పేష్కియాన్ మాటలు కూడా వినడం లేదు. ఇరాన్ ఇప్పుడు పాక్ను నమ్మను అంటోంది. రేపు చర్చల కోసం ఇస్లామాబాద్కు ఇరాన్ దౌత్యవేత్తలు వెళ్ళడం లేదు. ట్రంప్ జేడీ వెన్స్ ఇస్లామాబాద్కు వెళ్ళి నల్లి నిహారి తిని తిరిగి రావాలి తప్పితే యుద్ధం ఆగేలా లేదు. ఈ ఖేయాస్లో యూఏఈలో ఉన్న పెట్టుబడిదారులు దిరమ్స్ను డాలర్స్తో కన్వర్ట్ చేస్తున్నారు. అంటే తమ దగ్గర ఉన్న దిరమ్ రిజర్వ్స్ను కన్వర్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఆఫ్ షోర్లో డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు. ఉదాహరణకు యూఏఈ బ్యాంక్స్లో ఇప్పుడు $300 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి అనుకోండి. ఇన్వెస్టర్స్ భయంతో 800 బిలియన్ దిరమ్స్ డాలర్స్తో కన్వర్ట్ చేశారు అనుకోండి. యూఏఈ బ్యాంక్స్ దగ్గర $100 బిలియన్ మాత్రమే మిగులుతాయి. దీంతో మార్కెట్ ప్యానిక్ అవుతుంది, కేయాస్ క్రియేట్ అవుతుంది, దిరమ్స్ యొక్క వాల్యూ పడిపోతుంది. $1 = 10 దిరమ్స్ అయింది అనుకోండి. ద బ్యూటిఫుల్ స్ట్రాంగ్ ఎకానమీ దుబాయ్ డ్రీమ్ ఫ్లాప్ అవుతుంది. దెర్ ఈజ్ నో పాయింట్ టు ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ అంటారు. $100 బిలియన్ రిజర్వ్స్తో యూఏఈ ఫుడ్ అని కొంటుందా, వాటర్ అని కొంటుందా, మెడిసిన్స్ అని కొనుక్కుంటారా, ఆర్మీ అండ్ స్టాఫ్కు శాలరీస్ అని ఇస్తారా, యుద్ధంలో ధ్వంసమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కట్టుకుంటారా, రీడెవలప్మెంట్ అని చేసుకుంటారా? ఫ్రీ ట్యాక్స్ కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడానికి లేదు. సో యూఏఈ రంగంలో దిగి అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, ఫ్రీగా వితౌట్ ఇంట్రెస్ట్ ఫ్యూ బిలియన్ డాలర్స్ ఇవ్వండి, ఈ డబ్బులు చూపించి యూఏఈలో ఉన్న పెట్టుబడిదారుల భరోసాను గెలుచుకుంటాము, యూఏఈ యొక్క రిజర్వ్స్కు ఎటువంటి ప్రమాదం లేదు, ఎవరూ భయపడే అవసరం లేదు, దిరం వాల్యూ పడిపోదు అనే భరోసా ఇవ్వడానికి మాకు కొంత డబ్బులు కావాలి అని చెప్పి యూఏఈ బ్యాంక్ మేనేజర్ అంటే మెయిన్ హెడ్ ఉంటారు కదా, యూఏఈ రిజర్వ్ యొక్క హెడ్ స్కాట్ బెసెంట్ను కలిశాడు. ట్రంప్ క్యాబినెట్లో పనిచేసే స్కాట్ బెసెంట్ ఇప్పుడు యూఏఈకు హామీ ఇవ్వాలి, కన్విన్స్ చేయాలి అనమాట. లేదా యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి డిమాండ్ పెడుతున్నారు, సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ 460 kg యురేనియం ఇవ్వాలి అని ఇరాన్పై డిమాండ్ పెట్టాడు. దీనికి ఇరాన్ మొదటి నుండి ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ట్రంప్ ఈ డిమాండ్ను డౌన్ చేసి తగ్గిపోయి హర్మూజ్ ఓపెన్ చేసుకొని యుద్ధం నుండి వదిలి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, ప్రపంచ మీడియా ఏమంటుంది? యూఎస్ఏ ఇరాన్ యుద్ధంలో ఓడిపోయింది అంటారు. డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్లో ఉన్నాడు ట్రంప్. ఇరాన్లో ఏదో ఒకటి చేసి యుద్ధ విరమణ చేయాలి అని చూస్తున్నాడు. లాస్ట్ వర్డ్ ఈజ్ మైన్, లాస్ట్ విన్ ఈజ్ మైన్ అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్లో ఏదో పెద్దగా చేయాలి. అట్లీస్ట్ ఆ 460 kg యురేనియంనైనా సీజ్ చేసుకుందామని చూస్తున్నాడు. ఇలా చేసి ఇరాన్ యొక్క అణ్వాయుధ కలలపై నీళ్లు జల్లాను, మిడిల్ ఈస్ట్లో న్యూక్లియర్ వార్ రాకుండా ఆపాను, లక్షల ప్రజల ప్రాణాలు కాపాడాను, నాకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వండి అని చెప్పి ట్రంప్ పిఆర్ గేమ్ను స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. బట్ ట్రంప్కు ఈ ఛాన్స్ ఇరాన్ అండ్ చైనా ఇద్దరూ ఇవ్వడం లేదు. చైనా బ్యాక్ డోర్లో గల్ఫ్ దేశాలతో ఎంగేజ్ అయ్యి హబీబీ యాన్తో ట్రేడ్ చేయండి అంటోంది. కావాలంటే ఈ ఆర్టికల్స్ చూడండి. చైనా గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మకమైన ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చూస్తోంది. స్ట్రాటజికలీ చైనా అతిపెద్ద గేమ్ ఆడుతోంది. గల్ఫ్ దేశాలను అమెరికా బాస్కెట్ నుండి చైనా వైపు లాగుతోంది. ఇప్పుడు యూఎస్ఏ యూఏఈకు ఫ్రీగా డబ్బులు ఇవ్వాలి, యూఏఈకు ఇస్తే మిగతా గల్ఫ్ దేశాలు కూడా మాకు కూడా డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. నేరేటివ్ ఏమని సెట్ అవుతుంది? గల్ఫ్ దేశాలను కాపాడుకోవడం చేతగాక అమెరికా నోర్లు మించడానికి ఫ్రీగా డబ్బులు ఇస్తోంది అంటారు. డబ్బులు ఇవ్వలేదు అంటే యాన్లో వ్యాపారం చేస్తామంటున్నారు. రేపు యూఏఈ యాన్తో వ్యాపారం చేస్తే సౌదీ, కువైట్, ఖతార్, బెహ్రీన్ కూడా యాన్తోనే వ్యాపారం చేస్తారు. పెట్రో డాలర్కు పిండ ప్రదానం చేయాల్సిందే. 1971లో యూఎస్ఏ ఆయిల్ రిచ్ సున్నీ ముస్లిం గల్ఫ్ రాజుల దగ్గరికి వెళ్ళి మీ దేశాలను ఇరాన్ ముల్లాల నుండి, ఐసిస్, అల్ ఖైదా వంటి ఉగ్ర మూకల నుండి, సద్దాం హుసేన్ వంటి మిలిటరీ డిక్టేటర్స్ నుండి యూఎస్ఏ ఆర్మీ కాపాడుతుంది, బదులుగా ఈ దేశాలు డాలర్తోనే వ్యాపారం చేయాలని చెప్పి బ్రదర్ ప్రామిస్ చేసుకున్నారు. ఈ ఒప్పందాన్నే పెట్రో డాలర్ అంటారు. ఈ సున్నీ దేశాలు నీతిగా నిజాయితీగా ఎన్ని రోజులు డాలర్తోనే వ్యాపారం చేశారు. వచ్చిన డబ్బుతో అద్దాల మేడలు కట్టుకున్నారు, గోల్డ్ ప్లేటెడ్ కార్స్ కొన్నారు, 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులను యూఎస్ఏ ట్రెజరీ బాండ్ కొని దాచిపెట్టుకున్నారు. ట్రెజరీ బాండ్స్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్గా చెప్తా వినండి. రవి అనే వ్యక్తి దగ్గర $100 బిలియన్ క్యాష్ ఉంది. నేను ఎఫ్డి స్టాక్ మార్కెట్లో ఇంత డబ్బు పెడితే రిటర్న్స్ ఎక్కువగా రావు. ఎఫ్డి 5 to 6% ఇంట్రెస్ట్ ఇస్తుంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అవ్వగలదు. సో రవి ఏం చేస్తాడు? ఇన్వెస్ట్మెంట్ను డైవర్సిఫై చేస్తాడు. $20 బిలియన్ స్టాక్ మార్కెట్, ఎఫ్డి, రియల్ ఎస్టేట్, క్రిప్టోలో పెట్టి $80 బిలియన్
సేఫ్ హెవెన్లో పెట్టాలి అని చూస్తాడు. ఇక్కడ ప్రపంచంలో సేఫ్ హెవెన్ ఏంటి? యుఎస్ఏ డాలర్. సో యుఎస్ఏ ట్రెజరీ బాండ్స్ను రవి $80 బిలియన్ పెట్టి కొంటాడు. రవి యొక్క అంచనా ఏంటి? యుఎస్ఏ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ పతనం అవ్వదు, డాలర్ వాల్యూ ఎప్పటికీ పడిపోదు. సో స్ట్రాటజిక్గా రవి $80 బిలియన్ స్ట్రైట్గా ట్రెజరీ బాండ్స్లో పెట్టాడు. యుఎస్ఏ ప్రభుత్వానికి $80 బిలియన్ అప్పుగా ఇచ్చాడు. టీ బాండ్స్ కొనుక్కున్నందుకు యుఎస్ఏ ప్రభుత్వం రవికి నెల 12% ఇంట్రెస్ట్ కూడా ఇస్తోంది. ఎఫ్డి కంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. $80 బిలియన్ సేఫ్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి రవి ఈజ్ హ్యాపీ. ఈ గల్ఫ్ దేశాలు, చైనా, జపాన్, ఇండియా వంటి దేశాలు యుఎస్ఏ ట్రెజరీ బాండ్స్ కొని పెట్టుకున్నారు. యుఎస్ఏ $9 ట్రిలియన్ టీ బాండ్స్ను ఇచ్చి పెట్రో డాలర్ పతనమైంది అంటే డాలర్ వాల్యూ పడిపోతుంది, యుఎస్ఏ హెజ్మనీ పడిపోతే ప్రపంచ దేశాలు ట్రెజరీ బాండ్ను అమ్మేస్తారు. రవి యుఏఈ, చైనా, జపాన్, ఇండియా వంటి క్లయింట్స్ టీ బాండ్స్ను వరుసగా అమ్మేస్తారు. అందరూ ఒకేసారి అమ్మేస్తే యుఎస్ఏ వన్ షాట్ $9.1 ట్రిలియన్ అప్పులను చెల్లించాలి. ఇంత డబ్బు యుఎస్ఏ దగ్గర ఇప్పుడు లేదు. ట్రంప్ తల తాకట్టు పెట్టిన $9 ట్రిలియన్ వీళ్ళ దగ్గర లేవు. దిస్ ఈజ్ ద యాక్చువల్ గేమ్. ఎప్పుడు చైనా చూసారా? టీ బాండ్స్ను అమ్మేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. జపాన్ కూడా బెదిరిస్తూ ఉంటుంది. యూకే కూడా బెదిరిస్తూ ఉంటుంది. మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్లు యుఎస్ఏ ప్రాణాలు టీ బాండ్స్లో ఉన్నాయి. యుఏఈ ఒకవేళ టీ బాండ్స్ను డంప్ చేసింది, సౌదీ డంప్ చేసింది, చైనా ఒకేసారి డంప్ చేశారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ చేతులు ఎత్తేయాల్సింది. సో ఈ విధంగా అమెరికా యుఏఈ రాజు అల్ జయాన్ గారిని ఎలా ఒప్పిస్తుంది, ఎలా గల్ఫ్ దేశాలను ఒప్పిస్తారు, ఎలా పెట్రోయాన్ వ్యాపారం జరగకుండా కాపాడుకుంటారు, డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క విపత్తును ఎలా అధిగమిస్తాడు అనేది చూడాలి. చాలా పెద్ద గేమ్ రానున్న రోజుల్లో రానుంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే, నా రీసెర్చ్ నచ్చితే, నా స్క్రిప్ట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మినిమం 20,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. జై హింద్.